ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ ను మార్చడాన్ని నిరసిస్తూ వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పాత అలైన్మెంట్ ప్రకారమే రోడ్డు నిర్మాణం చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక పాత అలైన్మెంట్ వల్ల వెంచర్ల యజమానులకు బడాబాబులకు నష్టం కలుగుతుందనే ఒకే ఒక కారణంతో ప్రభుత్వం కొత్త మార్పులు చేసిందని రైతులు ఆరోపించారు. పాత పద్ధతి ప్రకారం రోడ్డు నిర్మాణం చేపడితే రైతులకు ఎలాంటి నష్టం జరగదని, కానీ కొత్త అలైన్మెంట్ వల్ల ఎంతో మంది రైతులు తమ భూములను కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొత్త అలైన్మెంట్ ను రద్దు చేసి పాత పద్ధతి ప్రకారమే ఆర్ఆర్ఆర్ రోడ్డును నిర్మించాలని రైతులు కోరారు. లేని పక్షంలో తమకు ఆత్మహత్య శరణ్యమని హెచ్చరించారు. ప్రస్తుతం శాంతియుతంగా చేస్తున్న తమ ధర్నాలు ఉగ్రరూపం దాల్చాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మాది చించలపేట గ్రామము, నవాబ్పేట మండల్. మాకు ముందు అలాట్మెంట్ ఇచ్చిన ప్రకారం ఉన్నప్పుడు ఉండే మంచిగా ఉండే. మాది కొత్తగా చేశారు కాబట్టి దాన్ని మళ్ళీ ముందులాగానే మార్చాలి. మా భూములు తీసుకోవద్దని మనం గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాము. మాకు చిన్న భూమి ఉంది, 2 ఎకరాలు, అర్ధ ఎకరా, పావు ఎకరా ఉంది. అది మందు తాగి చనిపోయే కాలం వచ్చింది మాకు. అది ఆయనతో కూలిపోయినాక అందరం మందు డబ్బాలు తీసుకొని కలెక్టర్ ఆఫీస్ ముంగలు వచ్చి చచ్చిపోతాం. మేమైతే కలెక్టర్ వేడుకుంటారా, ముఖ్యమంత్రి వేడుకుంటారా, ఎవరు వేడుకుంటారా మాకు తెలియదు. మేమైతే చనిపోయే పరిస్థితి బతికే పరిస్థితి మాత్రం మాకు లేదు. మాకు బతికే పరిస్థితి లేదు. మందు డబ్బాలు తీసుకొని వచ్చి తాగిపోతాం. కలెక్టర్ ఆఫీస్ ముంగలు వచ్చి తాగిపోతాం. మేమైతే తాగి చచ్చిపోతాం. మారకపోతే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నాం. మేమైతే మాది సన్నకారు చిన్న రైతులము, 20 గుంటలు 30 గుంటలు ఉండి వ్యవసాయం చేసుకునే రైతులము. ఇంతకుముందు పాత అలైన్మెంట్ ప్రకటించారు. పాత అలైన్మెంట్ వెంచర్లకు మరి ప్రభుత్వ భూమికి ఎక్కువ, రైతుల భూమి తక్కువ పోతుండే, వెంచర్ ప్రభుత్వ భూములు ఎక్కువ పోతుండే. కేవలం రియల్ ఎస్టేట్లకు వెంచర్లకు ఉపయోగపడుతున్నాయి అనే ఆలోచన మీద వాళ్ళని తీసేసి రైతుల పొట్టగొట్టాలని మా మీద నెత్తినేసిండు త్రిబులారు. దీన్ని విరమించుకోవాలి. లేని పక్షంలో రైతులం చనిపోయే ప్రమాదం ఉంది, ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని విరమించుకొని ఇంతకుముందు ఏదైతే చేసిరో, ఏ పాత అలైన్మెంట్ ఉందో ఆ అలైన్మెంట్ ప్రకటించాలి. కేవలం రియల్టర్లకు, రాజకీయ నాయకులకు, పెద్ద పెద్ద ప్రజాప్రతినిధుల గురించి మారవడం, రైతులు పొట్టగొట్టడం మంచిది కాదని హెచ్చరిస్తున్నాం. అది చించల్పేట గ్రామము, నవాబ్పేట మండలము. త్రిబులార్ రోడ్డు మొదటి నుంచి అలైన్మెంట్ అక్కడ ఉంది కదా, అక్కడి నుంచి పోవాలని మేము ఇప్పుడు ధర్నా చేయడం జరిగింది. మా భూములు పోతే ఏం లేదు, మాకు ఏది చేసుకోనికే ఎదిగలేదు. మా భూములు పోయిన తర్వాత ఏం చేస్తాం, ఇక దొంగతనాలు లేకుంటే చిప్ప పట్టుకొని తిరుగుడే ఉన్నది, వేరేది కాదు. దాని తర్వాత మొత్తం పోయిన తర్వాత ఏం చేయాలి, మేము భూమి పోయిన తర్వాత ఇంకేం చేయాలి. అందుకే మాకు ఈ త్రిబులార్ వద్దని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. దాని నుంచి మొదటి అలాట్మెంట్ ప్రకారమే పోవాలి మాకు.